హలో ఎస్ ఏంటి సార్ ఏదో సింగిల్ టెస్టిస్ గురించి ఈరోజు మాట్లాడుతున్నారే అనుకుంటున్నారు కదా. వాస్తవమే. మనకు నేచర్ ఎంత గ్రేట్ అంటే ఏదైనా సరే రెండో మూడో లేదా ముఖ్యంగా రెండో ఒకటే ఉంటే ఇబ్బంది అవుతుందనేసి బాడీలో మనకు గాడ్ గిఫ్ట్ ఏమంటే కొన్ని పార్ట్స్ డబుల్ ఇచ్చారు. బాగుంది కానిలే సార్, పెన్నిస్ కూడా డబుల్ ఇచ్చింటే బాగుండేమో అని నన్ను అడగద్దు. ఎందుకంటే అది నేచర్ పెట్టినది. అన్నీ రెండు సార్, కిడ్నీలు 2 ఉన్నాయి సార్, చెవులు 2 ఉన్నాయి సార్, లీవెన్ టెస్టిస్లు 2 ఉన్నాయి సార్, అది కూడా ఏం సార్ కొంచెం చూడకూడదా? ఓకే, సో మన టాపిక్ వద్దాం. సార్ నాకు ఒకటే టెస్టిస్ ఉంది, నాకేమన్నా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందా? ఇది ముఖ్యంగా పేషెంట్ అంటే ఈ అబ్బాయిల కంటే తల్లిదండ్రులు ఎప్పుడన్నా పిల్లలుగా వాళ్ళ కొడుకులు చిన్నగా ఉన్నప్పుడు స్నానం చేయించేటప్పుడు ఎప్పుడో చూసి ఆందోళన చెందుతూ ఉంటారు. అటువంటి తల్లిదండ్రులకు కూడా ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. యూజువల్గా ఏమవుతుందంటే అండి, ఒకటి భయపడితే ఒక టెస్టీసే ఉండొచ్చు. రెండవది టార్షన్ టెస్టీస్ అంటారు. కొన్ని కారణాల చేత ట్విస్ట్ అయిపోయే టెస్టీసు ఎమర్జెన్సీగా సివియర్ పెయిన్ రావడం వల్ల తీసేస్తూ ఉంటారు. సో అప్పుడు ఒకటే అయిపోతుంది. మూడవది సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇంత లావు అయిపోయి ఎన్ని యాంటీబయాటిక్స్ పెట్టకున్నా తగ్గుకుంటే ఏమండి ఇంకా మీకు అది ఇబ్బంది అవుతుంది, సెప్సిస్లోకి వెళ్ళచ్చు, ఆ భాగం తీసేద్దాం, వాళ్ళకు కూడా ఒక టెస్టీస్ ఉంటుంది. సో ఈ విధంగా. లేదా ఇంకోటి ఏంటి, మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు, దెబ్బ తగిలింది, ఇంకోటి అయింది, వాటి వల్ల కూడా టెస్టీస్ డ్యామేజ్ అయిపోతే తీయడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా కొన్ని కారణాల వల్ల ఒక టెస్టీస్తో ఉండొచ్చు. ఏం భయపడాల్సిన అవసరం. మీరు చూస్తుంటారుగా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒకరికి ఇచ్చింటారు, ఒకటి ఉంటుందా? అంటే ఏమంటే భయపడితే లేదనుకోండి, మీకు మనకు పోలియో వచ్చిన వాళ్ళు చూడండి, ఒక సైడ్ అంతా వీక్ ఉంటే ఇంకో సైడు ఎక్కువ బైసెప్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దీన్ని కాంపెన్సేటరీ హైపర్ట్రోఫీ అంటారు. రెండో చేసే పని కూడా మొదటిదే అంతా చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అయితే ఏమవుతుంది సార్, ఒకవేళ వరస్ట్ సినారియోలు ఏమవుతుందో మాకు చెప్పండి. అంటే మనకు టెస్టీస్ ఒకటే ఉంది, ఒకవేళ ఉన్న టెస్టీస్ ప్రొటెక్ట్ కాకుండా ఏమైనా ఇష్యూస్ వస్తే దానివల్ల రెండు ప్రాబ్లమ్స్. ఒకటి 2 ప్రోడక్ట్స్ వస్తాయి కదా, ఒక టెస్టోస్టిరోన్, రెండోది స్పర్మ్. మనకు టెస్టోస్టిరోన్ తగ్గిందనుకోండి, కొంచెం సెక్స్ పవర్ తగ్గచ్చు. అంతేకాకుండా ఈ టెస్టోస్టిరోన్ గురించి 2-3 వీడియోలు చెప్పాను. అంటే లో టెస్టోస్టిరోన్ ఉంటే ఏ ప్రాబ్లం వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ రావచ్చు. రెండవది స్పర్మ్, అంటే పిల్లల గురించి. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కొంచెం లేట్ కావచ్చు, లేదా ఐవీఎఫ్ కూడా వెళ్ళాల్సిన అవసరం రావచ్చు, చాలా తక్కువగా ఉంటాయి. అది ఎప్పుడు నేను వరస్ట్ సినారియో సింగిల్ టెస్టీస్ ఉండి దానికి కూడా ఏదైనా ప్రాబ్లం జబ్బు లాంటిది వస్తే ఏమవుతుందో చెప్తూ ఉన్నా. సింగిల్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. మరి మీరు మాకు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడు ఒకటే ఉంది కదా, మేము జాగ్రత్తగా ఉండాలి కదా, మీ తరపున ఏమైనా జాగ్రత్తలు చెప్తారా? అంటే ఒక్కసారి 6 months లేదా 8 monthsకి ఒక చిన్న టెస్టోస్టిరోన్ బ్లడ్ టెస్టు, ఆ ఉన్న సింగిల్ టెస్టీస్కి అల్ట్రాసౌండ్ స్క్రోటం అంటారు, దానికి చేసేస్తే లోపల ఏమన్నా వ్యారికోసిల్ ఫ్యూచర్లో వస్తూ ఉందా, లేదా గ్రేడ్ తక్కువ ఉంటే పెరుగుతూ ఉందా, లేదా టెస్టోస్టోన్ తగ్గుతూ ఉంటే ఓకే మన టెస్టీస్ పనితనం తగ్గుతున్నట్టుంది అని తెలవనీకి మాత్రమే ఈ టెస్టోస్టోన్ బ్లడ్ టెస్టు, స్పర్మ్ అనాలిసిస్, సీమన్ అనాలిసిస్ అంటాం కదా, కౌంట్స్ అవి మనము ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. ఏమంటే పేరెంట్స్ మీరు వింటుంటే గమనించండి, ఇది చిన్నపిల్లలకైతే అవసరం లేదండి. ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత, అంటే 16 years పైబడి ఉంటే మీకు తెలుసు కదా, ఆ అబ్బాయికి తెలియకపోవచ్చు, చెప్పాలి. ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. అరే నాన్న, ఈ కారణం చేత నీకు ఒకటే ఉంది ఈ బీజం అనేది, సురేంద్ర రెడ్డి సార్ వీటి గురించి చెప్పారు, నువ్వు విను, మేము విన్నాము, ఫాలోఅప్ చిన్న స్కాను బ్లడ్ టెస్ట్ చేస్తారు. మీరు ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళు. లేదు మీకే తెలిసింది, పెద్దవాళ్ళకి అబ్బాయిలు మీకే అండి, మీరు కూడా స్కాను చేయించుకుంటే ఏదైనా తేడా ఉంటే, నొప్పి వస్తే దయచేసి నెగ్లెక్ట్ చేయదు, మనకు ఒకటే కదా. అట్లా కాకుండా ఆల్రెడీ పిల్లలు అయిపోయారు, వేరే ఇష్యూస్ ఏం లేవు, 30 years దాటింది, మీరు 6 months కాదు 1 year 1.5 year చేసుకుంటూ ఉంటే చాలు తప్ప రొటీన్ టెస్ట్లు ఏవి అవసరం లేదు. సింగిల్ టెస్టీస్ ఉంటే భయపడాల్సిన అవసరం 0. సో నాకు ఒకటే ఉంది, ఏమన్నా అవుతుందేమో. ముఖ్యంగా డౌట్ వచ్చేది ఎక్కడంటే, నేను సెక్స్ చేస్తానో లేదా. అరే నాన్న, నీకు ఉండాల్సిన ఒక పెనిస్ చక్కగా ఉందా? బస్ అంతే. టెస్టీస్ ఒకటి ఉంటే, టెస్టోస్టెరోన్ తక్కువ ఉంటే, నీ సెక్స్ పవర్ తగ్గని కారణం టెస్టోస్టెరోన్ అయితే అప్పుడు వరీగండి. అంతే తప్ప ఒక టెస్టీస్ ఉంది సార్, నా పవర్ ఏమన్నా ఉందో లేదో తగ్గుతుందేమో అని ఆలోచన వద్దు. సో ఎస్, ఒక టెస్టీస్ ఒక బీజం ఉంది అంటే భయపడద్దు. ఇంకా ఏమన్నా వీటి గురించి అనుమానాలు ఉంటే మన క్లినిక్కి రండి,
చక్కగా మీ సందేహాలన్నీ నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎస్.